కొంచెం ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అటు ఇటు జరిగితే వెనక మా ఆడబిడ్డలు కనబడుతుంది. వాళ్ళు నాకు కనబడతలేరు, నేను వాళ్ళకి కనబడతలేరు. కొంచెం అన్న ఏమనుకోదన్నా, మీడియాలు కొద్దిగా ఇట్రారా ప్లీజ్ అన్న, కొంచెం జస్ట్ లిటిల్ బిట్ కొంచెం పక్కకు. మన జాగృతి బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలి, మీడియా మిత్రులకు ఒకసారి సైడ్, ఓకేనా? జై తెలంగాణ. ఇగో నేను అసలే మంచిదాన్ని కాదు, ముందే చెప్తున్నా, అస్సలే మంచిదాన్ని కాదు. జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి పిడికిలెత్తుతారా కాకునూరు వాళ్ళందరూ? ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు? మరి పిడికిలెత్తుతారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. కాకునూరు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా చిన్న చిన్న పిల్లలందరూ వచ్చిండ్రు, మా ఆడబిడ్డలు వచ్చిండ్రు, అన్నదమ్ములు వచ్చిండ్రు, అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మండల స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు ఎక్స్ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. అట్లానే జగదీశ్వర్ గారు పిఎస్సిఎస్ చైర్మన్ గారు, శ్రీనివాస్ టిఆర్ఎస్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు, అట్లనే రాత ఘోరంగా రేవంత్ రెడ్డి లెక్క రాశారు, ఏం అర్థం కూడా అయితే జంగారెడ్డి గారు ఉప సర్పంచ్ గారు, రమాదేవి గారు, కోటేశ్వర్ గారు ఎక్స్ ఎంపీటీసీ, అంతేనా? రమాదేవి కోటేశ్వర్ గారు, పల్లె రాములు గారు ఎక్స్ ఎంపీటీసీ గారు, కుమారస్వామి గారు, జి రమేష్ గౌడ్ గారు, చాకలి కృష్ణయ్య గారు, బుడ్డోళ్ళ బాలమణి గారు ఎక్స్ వార్డు మెంబర్ గారు, జగన్ నాయక్ గారు, అట్లనే ముస్తఫా గారు, అట్లనే ఉదయ్ గారు, అట్లనే వేదిక మీద మా ఎల్లారెడ్డి అన్న ఎల్లన్న, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి యూపీఎఫ్ నాయకులు ఆలకుంట హరి గారు, గోపు సదానందం గారు, వేదిక మీద ఉన్న వరలక్ష్మి గారు, మన లలిత యాదవ్ గారు, అందరికీ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అన్న రామిడి వెంకటరెడ్డి అన్న గారు ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ ఎవరున్నారు? రూప్ సింగ్ అన్న వచ్చారు, రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. మరి వాళ్ళ కాకునూరు రావాలి, కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి, అక్క మా ఊరు చాలా బాగుంటది, తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు, మా ఆడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్తే నేను సీమా రమేష్ అన్న గారి కోసం ఇక్కడి వరకు వచ్చిన. మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమా రమేష్ గారి ఇంట్లో యాక్చువల్ గా అయితే నాకు మా షాద్ నగర్ లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పిండు అన్న, కానీ తీరా చూస్తే ఇలా శనివారం మరి బొక్క తినే అలవాటు లేదు, ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు. అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే నిజంగా సీమా రమేష్ గారు చెప్పినట్టుగా మా అక్కమ్మ గారు, అట్లనే మా రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట, కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసువుగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చిండ్రో, ఎట్లా నీళ్లు తెచ్చిండ్రో, ఎట్లా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా కాకునూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి పాటనిచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినాం, రాగానే ఏం చేసినాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం. మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం. ఎవరికి వేసినాం? సోనియా గాంధీ గారికి వేసినాం. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ గారికి వేసినాం. సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండనే ఉంటాడు, ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు, ఢిల్లీలోనే ఉంటాడు. కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ అన్న చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు 2,500 ఇస్తారని చెప్పి ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారికి మరి మనం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి. లెక్కలు ఇష్టమేనా మీకు? అర్థమైతాయా? ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు. మన కాకునూరు గ్రామంలో 1,100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న 2,500 ఇవ్వాలి. అంటే 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలలు ఇంటూ 2,500 మొత్తం లెక్క కడితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పువడ్డదంతా 5 కోట్ల రూపాయలు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని మీ దగ్గరకు వస్తే ఏం అడుగురి, అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ
మా 5 కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి. అడుగుతారా అడగారా? అడుగుతారా అడగారా? ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు, ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక్క స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడపిల్లలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చింది. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చింది. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని, నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడు అన్నట్టు, సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారు అన్నట్టు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలా డబ్బులు అంటే, ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువ గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా? ఇచ్చినా ఎవరికైనా ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు, 1 కోటి మంది ఆడబిడ్డలట కోటీశ్వరం చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే, అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అంతేనా?